పరకామణి చోరీ కేసులో హైకోర్టు ఆదేశాలతో చర్యలకు దిగింది పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలతో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతోంది ఏపీ సిఐడి. ఇక ఇప్పటికే కేసులో ఉన్న నిందితుడు రవికుమార్ ఆస్తులు పరిశీలించిన ఎస్ఐ లక్ష్మీరెడ్డికి కూడా కేసుతో ప్రమేయం ఉందని గుర్తించింది పోలీస్ శాఖ. దీంతో ముగ్గురిని విఆర్కు పంపించారు ఉన్నత అధికారులు. మరోవైపు కొన్ని పత్రాలు తారుమారు చేశారన్న అభియోగాలు సైతం ఎదుర్కొంటున్న వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్ పై కేసు నమోదు చేస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పరకామణి చోరీ కేసులో హైకోర్టు ఆదేశాలతో చర్యలకు దిగింది పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలతో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఏపీ సిఐడి తెలిపింది. ఇక ఇప్పటికే కేసులో ఉన్న నిందితుడు రవికుమార్ ఆస్తులు పరిశీలించిన ఎస్ఐ లక్ష్మీరెడ్డికి కూడా కేసుతో ప్రమేయం ఉందని గుర్తించింది పోలీస్ శాఖ. దీంతో ముగ్గురిని విఆర్కు పంపించారు ఉన్నత అధికారులు. మరోవైపు కొన్ని పత్రాలు తారుమారు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్ పై కేసు నమోదు చేస్తారా లేదా అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ కేసులో ఇటు ఎస్ఐ అండ్ సిఐ ఇన్వాల్వ్మెంట్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? సిఐడి ఈ కేసును ఎలా చూస్తుంది అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి దామోదర్? తిరుమలలో 2023లో జరిగిన పరకామణి కేసు వివాదానికి సంబంధించి అప్పట్లో ఈ కేసును నిందితుడు రవికుమార్ను కేసు నుంచి తప్పించడానికి లోక్ అదాలత్లో రాజీ జరిగిందన్న విషయంపై ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి ఏసీబీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఏపీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా తిరుమలకు పరకామణి కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీ చేయడానికి అవకాశం లేనప్పటికీ అందుకు సంబంధించి రాజీ చేయడానికి ప్రయత్నించినట్టు అప్పటి సిఐలు వన్ టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి, టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి లక్ష్మీరెడ్డి అనే ఎస్ఐతో పాటు తాజాగా జగన్మోహన్ రెడ్డి తర్వాత విధుల్లో జాయిన్ అయిన వన్ టౌన్ సిఐ విజయ్ కుమారు ఆ జీడీ ఫైల్ను మాయం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరందరి మీద కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరితో పాటు అప్పట్లో పోలీస్ స్టేషన్లో పనిచేసిన అది సిబ్బంది యొక్క పాత్ర ఏమిటి అన్న వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అటు ఏసీబీతో పాటు ఇటు సిఐడి కూడా పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేయాలని, వీరితో పాటు ఇటు అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల యొక్క ఆస్తుల వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించి వారిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జీడీ ఫైల్ మాయానికి సంబంధించి ఏదైతే మొన్నటి వరకు వన్ టౌన్ సిఐగా పనిచేసిన విజయ్ కుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్లు కూడా హైకోర్టు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు ముగ్గురు సిఐలతో పాటు ఒక ఎస్ఐ, అదేవిధంగా ఇద్దరు ఏఎస్ఐలతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఇందులో కీలక పాత్ర వహించాడు. హెడ్ కానిస్టేబుల్ మొత్తం ఏదైతే రవికుమార్ యొక్క యొక్క అకౌంట్ డీటెయిల్స్ పూర్తిగా తీసుకొని అతని అకౌంట్ల నుంచి ఏదైతే రవికుమార్ యొక్క సెల్ ఫోన్ వాడుకొని మొత్తం అతన్ని సుమారు లక్షలాది రూపాయలు ఇతర అకౌంట్లకు బదిలీ చేసినట్లు కూడా సిఐడి తన విచారణలో కనుక్కున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అతన్ని కూడా విచారించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి గతంలో ఒక మీడియా ప్రతినిధిని కూడా బెదిరించి అతనిపైన కేసులు నమోదు చేసినట్లు కూడా టీడీపీ రాష్ట్ర జాతీయ అధికార ప్రతినిధి వర్లరామయ్య ఆరోపణ చేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అసలు ఆ మీడియా ప్రతినిధులు ఎవరు, మీడియా ప్రతినిధులు ఎందుకు బెదిరించారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇటు ప్రముఖంగా ప్రస్తుతానికి 4 పేర్లు పోలీసు అధికారుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ మిగతా పోలీసు అధికారుల పాత్ర ఏమిటి, అదేవిధంగా అప్పట్లో పనిచేసిన టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు, అదేవిధంగా టీటీడీ సెక్యూరిటీ అధికారుల పాత్ర ఏమిటి అన్న విషయంలో కూడా దర్యాప్తు చేయమని ఇటు పరకామణి కేసుకు సంబంధించి వీరందరి మీద కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం మొట్టమొదటిసారిగా ఈ కేసు ఏదైతే అప్పట్లో కేసును లోక్ అదాలత్లో రాజీ చేసిన తర్వాత సమగ్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి. మరోసారి ఈ కేసును
ఎల్లుండికి కూడా వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి అసలు ఏసీబీ ఎలాంటి నివేదిక ఇచ్చింది, అదేవిధంగా సిఐడి ఎలాంటి నివేదిక ఇచ్చింది, మొత్తం వ్యవహారం పైన నెల రోజుల లోపల సమగ్రంగా అప్పట్లో సిఐడి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఏసీబీ కూడా ఈ కేసు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. అటు రవికుమార్ ఆస్తులతో ఎన్ని ఉన్నాయి, అతను పరకామణిలో చేరినప్పటికీ అతని ఆస్తులన్నీ, ఆ తర్వాత అతను ఏదైతే పరకామణి నిందితుడిగా కేసులో నమోదయ్యి ఆ తర్వాత ఉద్యోగం వదిలేసిన తర్వాత అతని ఆస్తులు ఎన్ని అన్న కోణంలో కూడా దర్యాప్తు ఏసీబీ చేసింది. ఈ ఆస్తుల వివరాలను మొత్తం తీసుకున్న ఏసీబీ ఈ విషయాలను ఒక నివేదిక హైకోర్టుకి ఇచ్చినట్లు నేపథ్యంలో ఈ ఇద్దరి వ్యవహారాలకు సంబంధించి పోలీసు అధికారుల పాత్ర ఏమిటి అన్న కోణంలోనే దర్యాప్తు జరిపి దానికి సంబంధించి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.